గౌరవనీయులు మన గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు ప్రతాప్ రెడ్డి అన్న గారు, మన శాసన మండలి సభ్యులు గౌరవనీయులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, 2వ వార్డు అభ్యర్థి గోలి మమతా సంతోష్ గారు, 6వ వార్డు అభ్యర్థి బొగ్గు స్వప్న సురేష్ గారు, దెన్ మళ్ళీ ఇంకోళ్ళకి ఛాన్స్ ఏంటి, 14వ వార్డు అభ్యర్థి గుంటుకు శిరీష రాజు గారు, 15వ వార్డు అభ్యర్థి పుల్ల మీనా బీరయ్య గారు, జాగియారమ్మ ముంగట్రాని పుల్ల మీనా బీరయ్య గారు, 19వ వార్డు అభ్యర్థి గంగిశెట్టి చందన రవీందర్ గారు, గోపాలన్న ఛాన్స్ ఇవ్వాలమ్మా, 20వ వార్డు అభ్యర్థి గౌరవనీయులు వంటేరు గోపాల్ రెడ్డి గారు, మా మాజీ కౌన్సిలర్లు సోదరిమణి అరుణమ్మ, బాలమణి, అదేవిధంగా రజిత, ఉమక్క, వేదిక మీద ఉన్న పెద్దలు పద్మ గారు, మెట్టయ్య గారు, దుర్గా ప్రసాద్ గారు, బాలేష్ యాదవ్ గారు, బాలేష్ గారు, ముఖ్యంగా మా గజ్వేల్ పట్టణ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ గజ్వేల్ మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక్క మెతుకు ముట్టుకొని చూస్తాం మనం. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన చూసినాక పాలేందో నీళ్ళేందో అర్థమైందా? కేసీఆర్ ఉంటే ఎట్లుండే మన గజ్వేలు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఎట్లా తయారు చేసిండ్రో మనకు మనసున పట్టిందా లేదా? అది దేంట్లోనన్నా చూడు. ఈ రోడ్డు మీద పండ్లు అమ్ముకుంటోళ్ళని అడుగు, గీట మటన్ అమ్మేటోళ్ళని అడుగు, గా కిరాణం దుకాణం వాళ్ళని అడుగు, గా సిమెంట్ అమ్ముకునేటోళ్ళనో స్టీల్ దుకాణం వాళ్ళని అడుగు, బట్టల దుకాణం వాళ్ళని అడుగు, గా కూరగాయలు అమ్ముకుంటోళ్ళని అడుగు. ఇప్పుడు రాంగ భాగ్యలక్ష్మి హోటల్ కాడ పూరి తిన్నాం. భాగ్యలక్ష్మి అంటుంది కేసీఆర్ ఉండగా రోజు 5,000 అమ్ముతుండే సార్, ఏందో ఏమో కాంగ్రెస్ వచ్చినాక 3,000 కూడా అమ్మతలేదు సార్ అన్నది. గిరాకీ కమ్మైపోయింది అన్నది. ఇది అందరి మాటనా కాదా? అందరి మాటనా కాదా? నేను ఇంకో మాట అంటున్నా, 2.5 ఏళ్ళ మన గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 ఏళ్లలో ఒక్క యాన్నన్న జానెడు సీసీ రోడ్డు పోసిండ్రా? ఒక 3 మోరీ కట్టిండ్రా? ₹1 పని గజ్వేల్ చేసిండ్రా? రోజు మనని కళ్ళల్లో పెట్టుకున్నారు. అన్ని గజ్వేల్కేనా? అదో గజ్వేలే అవుతుందా అనుకుంటే తిట్టిండ్రు కేసీఆర్ ను, తిట్టలేరా? వాళ్ళేమో కేసీఆర్ మనకు పనిచేసిందని వాళ్ళు తిట్టింది. మరి మనము మన కేసీఆర్ ను కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలా వద్దా? కేసీఆర్ ఇవాళ ఈడ మనం నిలబెట్టం. ఒకప్పుడు ఈ గల్లి ఎట్లుంటుండే, గీత ఉంటుండే. ఈ బటర్ఫ్లై లైట్లు, 4 లైన్ రోడ్డు, ఇటు చూస్తే వెజ్ నాన్ వెజ్ మార్కెట్, అటు చూస్తే అద్భుతమైన బస్ స్టాండ్ కట్టిస్తుండు కేసీఆర్. ఎటు చూసినా గజ్వేల్ రూపురేఖలు మార్చిండు. ఒకప్పుడు గజ్వేల్ అంటే గద్వాల్, అందరూ పోస్టులో ఉత్తరం వేస్తే గజ్వేల్ ఉత్తరం గద్వాల్ పోతుండేనట. ఇప్పుడేమైంది? కేసీఆర్ వచ్చినాక గద్వాల్ అంటే గజ్వేల్ అన్నట్టు అయింది. అయిందా లేదా? మన పేరు పెంచిందా లేదా కేసీఆర్? పెంచిందా లేదా కేసీఆర్? ప్రజ్ఞాపూర్కి వెళ్ళి ఇప్పుడు ప్రజ్ఞాపూర్కి వెళ్ళి రాంగా చూసిన వెనకట కూడా తెలంగాణ ఉద్యమంలో వస్తుండే సింగిల్ రోడ్ ఉంటుండే. ఆడు బ్రిడ్జి ఉండు, ఎప్పుడు ఒక లారన్న పడిపోవు, ఒక ఆటోనన్న పడిపోవు. కేసీఆర్ వచ్చినాక 4 లైన్ రోడ్ చేసిండు. అద్దమూలు ఉంటుండే రోడ్డు, నున్నగా ఉంటుండే రోడ్డు, ఇప్పుడు చూసిన 40 పొక్కల్ని. ప్రజ్ఞాపూర్కి వెళ్ళి గజ్వేల్ చివరికి 40 పొక్కలైనాయి. అయినా లేవా? వీళ్ళ ముఖానికి కేసీఆర్ రోడేస్తే ఇంత డాంబర్ పోసే తెలియలేని కాంగ్రెస్ దద్దమ్మలకు ఇంకా సిగ్గు లేకుండా వచ్చి గజ్వేల్లో ఓటు అడుగుతారట. అరే కేసీఆర్ వేసిన రోడ్డు మీద ఇంత పొక్కలలో ఇంత డాంబర్ పోసే తెలివి నాది మీ ముఖానికి? నేను రాంగ్ ఇప్పుడు చూసిన 40 పొక్కలు పడ్డాయి. ప్రజ్ఞాపూర్కి వెళ్ళి గచ్చ వరకు 40 పొక్కలు పడ్డాయి. కేసీఆర్ ఉండగా ఎట్లుంటుండే?
నూనె డబ్బా జారిపోయి రోడ్డు మీద పడితే మళ్ళీ ఎత్తుకునేటంత నున్నగుంటుండే రోడ్డు. అరే 2.5 ఏళ్ళ కొత్త రోడ్డు లేకపోతే ఉన్న రోడ్డు మీద ఇంత పొక్క పడితే డాంబర్ వేసే తెలివిలేదు ఈ కాంగ్రెస్ వాళ్ళకు. ఇంకా ఓటు కావాలన్నట. ఆనాడు మన కేసీఆర్ 200 పెన్షన్ ఉంటే 2000 చేస్తా అంటే చేయలేదు. చెల్లె ఆడవిళ్ళ పెళ్లికి ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇస్తా అంటే ఇయ్యలేదా? బిడ్డ కాన్పుకు పోతే గజ్వేల మంచి దవాఖాన కట్టి కేసీఆర్ కిట్టు పెట్టి తల్లి కన్నం పెట్టి బిడ్డ కన్నం పెట్టి ఆటో కిరా లేకుండా ఇంటికాడ దించిందా లేదా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 200 ఇస్తుండు కేసీఆర్, నేను 4,000 ఇస్తా. వచ్చినాయా 4,000? ఇప్పుడు 26 నెలలు అయింది. 26 నెలలు నెలకు 2,000 అంటే ఒక్కొక్క ఇంటికి 52,000 బాకీ పడ్డట్టా లేదా? 52,000 బాకీ పడలే. మీరు యాడ్ చేసుకోండి. కేసీఆర్ గెలవంగానే 2,000 చేస్తా అంటే మొదటి నెలనే 2,000 చేసిండు. గెలిచిన తెల్లారే చేసిండు. వీడిప్పుడు 2.5 ఏళ్ళు అయింది, సగం పీరియడ్ అయిపోయింది. ఇంకెప్పుడు ఇస్తాడు? ఇప్పుడు పైసలు పంపిండట. ఇవో గజ్వేల్ కేసీఆర్ని కదా ఎట్లనే చేసి ఉడగొట్టే మనం బాగా తిట్టచ్చు అని కట్టలు పంపిండట రేవంత్ రెడ్డి. ఇక కాంగ్రెస్ వాళ్ళు వచ్చి పొద్దుకి మీ ఇళ్ళ ఫుల్ ఓటుకు 5,000 ఇస్తారట. తీసుకుంటారా? ఓట్లు పెట్టుకోమంటారట. నేను ఒకటే అంటున్నా, అవి మనం కొట్టిన సంపాదించినే. ఒట్టు పెట్టుకోమంటే ముందే మనసులు అనుకోవాలి. దేవుడు ఇది ఉత్తుతో ఉంటే నేను, ఎందుకంటే మేము నియ్యదు తప్ప మాకు అన్నం పెట్టిన కేసీఆర్కే వేస్తామని మనసులో అనుకోవాలి. తేరాబాయ్ ఈ 5 కాదు 52,000 బాకీ పెట్టి వాళ్ళు అడగరాపోవాలి. ఇవి తీసుకున్నాక అడగాలి. అంతేనా లేదా? మహాలక్ష్మి అన్నాడు, మహిళలకు 2,500 వచ్చినాయి ఎవరికన్నా? అది మోసమే. 2,500 అంటే ఇప్పుడు 26 నెలలు 65,000 రూపాయలు అక్కకు చెల్లెకు రావాలి. ఒక్క రూపాయి వచ్చిందా? కేసీఆర్ ఉండగా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, బతుకమ్మ చీరలు ఇచ్చిండు. ఈ గజ్వేల్లో ఇంటింటికి నల్లబెట్టి మీ ఫస్ట్ ఫ్లోర్ కు నీళ్ళు వచ్చేటట్టు చేసిండా లేదా చెల్లె? ఒకప్పుడు గజ్వేల్లో నీళ్ల కోసం మోసి మీ భుజాలు కాయలు కాస్తుండే. అరే గజ్వేల్కు పిల్లనియాలంటే నీళ్లుండే, నా బిడ్డ కష్టపడుతుంది అని వెనక ముందు 5 పిల్లనియమంటే యాదుకుందా? మిమ్మల్ని ఇచ్చినారు, మీ నాయన ఆలోచించలే? అదే కేసీఆర్ వచ్చినాక పిల్లనిస్తే గజ్వేల్కే ఇయ్యాలన్నట్టు చేసిండు. చేయలేదా? మరి ఎట్లా మర్చిపోదాం? దయచేసి సర్ది నిన్న రేవు కలవద్దా? అరే మా ముదిరాజులకు ఎంత మంచి ఫంక్షన్ హాల్ కట్టించిన, మా ముస్లింలకు జబర్దస్త్ షాదీఖానా కట్టియలేదా? మా గౌరమ్మలకు ఫంక్షన్ హాల్ కట్టలేదా? మా వైశ్యులకు నిర్మించలేదా? మా ఎస్సీలకు అంబేద్కర్ భవన్ కట్టలేదా? మా గొల్ల కుర్మలకు యాదవులకు భవనం కట్టలేదా? ఎవరికి కట్టలేదు. రాజకులకు కట్టినాం, అందరికీ కూడా ఆత్మగౌరవ భవనాలు కట్టించినాం గజ్వేల్. క్రిస్టియన్ భవన్ కూడా కట్టించినాం గజ్వేల్. हमारे मुसलमान भाई बहनों से मैं सलाम करके एक बात याद करना चाह रहा हूं। जब केसीआर साहब नहीं थे, ईदगाह में मस्जिद में इमाम मौजम को तनख्वाह देने के लिए महीने हर मुसलमान के घर से 50 रुपया 100 रुपया वसूल करके मस्जिद को इमाम मौजम को चलाते थे, तनख्वाह देते थे। केसीआर साहब आने के बाद ऐसा है? अभी करोड़ों रुपया देके मैं शटरा बना दिया, महीने में 8 लाख रुपया किराया आ रहा। अब इमाम मौजम साहब को वो किराए से तनख्वाह दे रहे, अब ईदगाह को मेंटेन कर रहे, मस्जिद को डेवलप कर रहे। मैं पूछना चाहता हूं, कांग्रेस कुछ करा आपको? कांग्रेस कुछ करा आपको? कुछ भी नहीं करा ना। जो कुछ भी करा केसीआर साहब ने करा है। आप याद रखो। अरे 2.5 साल हो गया मुसलमानों को 2.5 रुपये का काम हुआ। अरे केसीआर साहब शादी मुबारक दिया, अब 16 तारीख से रमजान आ रहा, रमजान का तोहफा दिया केसीआर साहब। आपके बच्चे और बच्ची पढ़ने के लिए टिमरी स्कूल लगाए केसीआर साहब। क्या नहीं करा आप याद करो। अल्लाह चाहे फिर केसीआर साहब आना चाहिए, फिर केसीआर साहब की हुकूमत आना चाहिए। मैं आप सबसे सलाम करते हुए पूछता हूं, मुसलमान नियत वाले रहते हैं और जिसका खाए उसके लिए वोट देना चाहिए। केसीआर साहब अपने को अच्छा काम करके दिए। आप सब
जो भी होने दो, जहां भी जाओ, कोई गली में कार देखते हुए कार पे डाल देना चाहिए। मैं आप सबसे गुजारिश करता हूं, बीजेपी वाले, कांग्रेस वाले, जो भी आने दो, हमारा वोट हमारे केसीआर साहब को बोल के बोलना चाहिए। ముఖ్యంగా ఆలోచించండి అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు. నిన్న ఒక బీజేపీ వాడు వచ్చింది ఇక్కడికి మాట్లాడితే రేవంత్ రెడ్డి నోట్ల అబద్ధాలే, బీజేపీ వాళ్ళు అబద్ధాలే. ఒక్కడన్నా నియత మాట మాట్లాడిందా? నిన్న ఒక బీజేపీ ఎంపీ వచ్చి అంటాడు మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేసిండు కేసీఆర్, 55,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు. అసలు ఖర్చు అయింది 5,000 కోట్లు. మిషన్ కాకతీయ చెరువుల మీద పెట్టిన ఖర్చే 5,000 కోట్లు. నిన్న ఒక బీజేపీ ఎంపీ వచ్చి 56,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు. ఈ నోటికి మొక్కాలే. ఖర్చు పెట్టింది 5,000 50,000 తింటారు ఎవడన్నా అంటే ఏం మాట్లాడు అంటే